ప్రపంచంలో పారిశ్రామిక విప్లవం తర్వాత అనూహ్యమైన ప్రగతిని సాధించిన దేశం అనగానే ఎవరికైనా గుర్తుకు వచ్చే దేశం జపాన్. మొన్నటికి మొన్న మన దేశ ప్రధాని మోదీ జపాన్ పర్యటించి అనేక ఒప్పందాలను కుదుర్చుకున్నారు. జపాన్ మన దేశంలో 10 ట్రిలియన్ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. మన దేశానికి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టుకు జపాన్ కృషి చేస్తోంది. రాబోయే కాలంలో చంద్రయాన్ 5 మిషన్ లో మన దేశంతో భాగస్వామ్యం గురించి కూడా ఒప్పందం కుదిరింది. అన్ని రంగాలలో వేగంగా దూసుకుపోతున్న జపాన్ మరోవైపు ఆవేదన కలిగించే విచిత్రమైన పరిస్థితిని ఎదుర్కొంటోంది. అది పోను పోను మరింత తీవ్రతరం కానుంది. మీకు తెలుసా, అక్కడ వృద్ధుల పాపులేషన్ నానాటికి పెరుగుతోంది. మరణాల సంఖ్య నెమ్మదించడం, జననాల రేటు దారుణంగా పడిపోవడంతో జపాన్లో మానవ వనరుల పరిస్థితి ఆందోళనకర స్థాయికి చేరింది. ఇందుకు ప్రధాన కారణం అక్కడ యువతకు పెళ్లిళ్లపై వ్యతిరేకత చూపించడమే. అక్కడ యువకులు పెళ్లి అంటే నో అంటున్నారు. ఎంతసేపు వారి కెరియర్ డెవలప్మెంట్ కోసమే ఆలోచిస్తున్నారు. దీంతో జపాన్ లో ఈ వింత పరిస్థితి ఏర్పడింది. మీకు తెలుసా, అక్కడి పేరెంట్స్ తమ సంతానానికి సరైన జోడీ కోసం మ్యాట్రిమోనియల్ సైట్లతో పాటు డేటింగ్ యాప్లలోనూ చేరుతున్నారు. అక్కడైనా తమ వాడికి ఒక జోడీ దొరుకుతుందనే ఆశ వారిని అలా చేస్తోంది. పిల్లలకు ఏ కష్టం వచ్చినా సాధారణంగా ఏ తల్లిదండ్రులైనా మేమున్నామని రంగంలోకి దిగుతూ ఉంటారు. జపాన్ లో ఇప్పుడు అదే జరుగుతోంది. తమ అబ్బాయిలకు అమ్మాయిలను వెతికేందుకు పేరెంట్స్ పడుతున్న కష్టాలు అన్ని ఇన్ని కావు మరి. పెద్ద వయసులోనూ వారు తమకు ఏమాత్రం తెలియని డేటింగ్ యాప్ల గురించి తెలుసుకుంటూ వాటిల్లోనూ తమ ప్రయత్నాలు చేస్తున్నారు. అంతేకాదు, ఎక్కడైనా పార్టీలు, వేడుకలు, కార్యక్రమాలు జరిగితే పిలవని పేరంటానికి కుప్పలు తెప్పలుగా పేరెంట్స్ వాలిపోతున్నారు. ఆ సందడిలో తమ వారికి ఎవరో ఒకరు దొరక్కపోతారా అని ఆశగా వెతుక్కుంటున్నారు. ప్రస్తుతం జపాన్ వ్యాప్తంగా ఇదో పెద్ద సమస్య అయిపోయింది. చాలా కాలంగా జపాన్ దేశవ్యాప్తంగా పెళ్లి కూతుళ్ల కొరత ఉంది. పెళ్లిడికొచ్చిన అమ్మాయిలు పెళ్లి పట్ల ఆసక్తి చూపడం లేదు. అయితే ఇందుకు అనేక కారణాలు కూడా ఉంటున్నాయి. వారు బాగా సంపాదిస్తున్నారు, తమ కాళ్లపై తాము నిలబడగలుగుతున్నారు. పెళ్ళైతే తమకు త్వరగా ముసలితనం వచ్చేస్తుందనే ఆలోచనలో చాలా మంది ఉన్నారు. గమ్మత్తేంటంటే పెళ్లి చేసుకుంటే కాపురం చేయాలి, పిల్లల్ని కలాలి. అసలు తమ స్వాతంత్రాన్ని హరించే పెళ్లి అవసరమా అని ఆలోచిస్తున్నారు. ఈ పరిస్థితులే యువకులకు వధువుల కొరతను సృష్టిస్తున్నాయి. ఎక్కడైనా సోషల్ గ్యాదరింగ్ జరుగుతుంటే కుమారుడి బయోడేటాతో పేరెంట్స్ అక్కడికి చేరుకుంటున్నారు. అమ్మాయిలు ఎక్కడెక్కడ ఉంటారో గమనిస్తూ అక్కడ అబ్బాయిల పేరెంట్స్ వాలిపోతున్నారు. తమ అబ్బాయి చాలా మంచివాడని పెళ్లి చేసుకోమని అమ్మాయిలను బ్రతిమలాడుకుంటున్నారు. ఎంత కష్టపడినా జోడీ దొరక్కపోవడంతో అబ్బాయిల వయసు పెరిగిపోతోంది. ఓ పబ్లిక్ ఎలిమెంటరీ స్కూల్ టీచర్ తన 34 ఏళ్ల కొడుకు కోసం సంబంధం వెతుకుతోంది. మరో పెద్ద ఆయన వయసు 80 ఏళ్లు, ఎలక్ట్రిక్ కంపెనీలో పనిచేస్తున్న 49 ఏళ్ల తన కొడుకు కోసం ఆయన సంబంధం వెతుకుతున్నాడు. ఆ వయసులో ఆయనకు ఇలాంటి సమస్యను ఎదుర్కోవడం చాలా కష్టంగా ఉంది. ఇవి కేవలం 2 ఉదాహరణలు మాత్రమే. ఇలా దేశవ్యాప్తంగా ఈ సమస్య ఉంది. అయితే జపాన్ యువకుల ముందు చూపు కూడా ఇందుకు ఒక కారణమని చెప్పుకోవచ్చు. ముందు చదువు, ఆ తర్వాత కెరియర్ లో సెటిల్ అయ్యాకే పెళ్లి అంటున్నారు. పెళ్లి తర్వాత బాధ్యతలు పెరుగుతాయి, కానీ వారికి కెరియర్ లో సెటిల్ అవ్వడమే పెద్ద సవాల్గా ఉంటుంది. చూస్తుండగానే ఏళ్లు గడిచిపోతున్నాయి. ఆ తర్వాత భాగస్వామి కోసం ఎంత వెతికినా లాభం లేకుండా పోతోంది. పైగా జపాన్ నగరాలలో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక వ్యవస్థ ఇదివరకటిలా బలంగా లేదు. మొన్నటికి మొన్న మన దేశం జపాన్ దేశాన్ని ఓవర్టేక్ చేసింది. ఉద్యోగులకు వచ్చే జీతాలు, అద్దెలు కట్టేందుకే సరిపోవడం లేదు. అందువల్ల చాలా మంది జపాన్ యువకులు పెళ్లికి వెనకడుగు వేస్తున్నారు. అందుకే ఇప్పుడు ఆ దేశంలో జనాభా సంఖ్య బాగా తగ్గుతోంది. అదే సమయంలో పెరిగిన వైద్య ప్రమాణాల కారణంగా ఆరోగ్యంగా ఉండే వృద్ధ జనాభా అపారంగా పెరుగుతోంది. మన దేశంలో మ్యాట్రిమోనియల్ సైట్ల లాగా జపాన్ లో యువతి యువకులను కలిపే డేటింగ్ యాప్స్ ఎక్కువగా ఉంటాయి. వాటిలో చేరేవారు అమ్మాయిలను లైఫ్ పార్ట్నర్ గా వెతుక్కోవచ్చు. అయితే వాటిలో చేరి వెతుక్కునే టైం, ఆసక్తి కూడా కుర్రాళ్లకు ఉండడం లేదు. దాంతో ఇక ఆ పని వారి పేరెంట్సే చేస్తున్నారు. ప్రేమించుకునే సైట్లలోనే కోడళ్లను వెతుక్కుంటున్నారు. నిజానికి డేటింగ్ యాప్స్ లో కోడలని వెతుక్కోవడం అంత తేలిక కాదు. వరుడు కొన్ని సెషన్స్ లకు హాజరు కావాల్సి ఉంటుంది. ప్రత్యేక ప్రశ్నావళికి సమాధానాలు ఇవ్వాల్సి ఉంటుంది. తమ ప్రొఫైల్ పిక్చర్ ని ఇవ్వాలి. తమ అబ్బాయిని చేసుకుంటే ఆ అమ్మాయికి కలిగే ప్రయోజనాలు ఏంటో వివరించాలి. పెళ్లికి కోడలని ఒప్పించుకోవాలి. ఇలా చాలా తతంగా ఉంటుంది మరి. వయసు మీద పడుతుంటే తమకు ఏంటో ఈ దుస్థితి అని పేరెంట్స్ తలలు పట్టుకుంటున్నారు. ఇలా అతి అభివృద్ధి ఆ దేశంలో రకరకాల సమస్యలు తెచ్చిపెడుతుందని చెబుతున్నారు నిపుణులు. వీరి సమస్యను తీర్చేందుకు జపాన్ లో రోబోలు ఎంటర్ అవుతున్నాయి. రోబోల సాయంతో సరికొత్తగా డేటింగ్ పాపులర్ గా మారింది. జపాన్ లో రోబోలే పెళ్లిళ్ల పేరయ్యలుగా మారుతున్నాయి. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా రోబోల హవానే నడుస్తోంది. అందరికంటే ఎక్కువగా జపాన్ దేశం ఈ హవాను వినియోగించుకుంటోంది. మీకు తెలుసా, రోబోలు లేనిదే ఆ దేశానికి పూట గడవదు. జపాన్ ఎలక్ట్రానిక్ కంట్రీ ఆఫ్ ద వరల్డ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. గతంలో మనం ఈ తరహా విపరీత పోకడలకు సంబంధించిన వార్తలు విన్నాం.
అమ్మాయిలు దొరక్క రోబోలను పెళ్లి చేసుకున్నట్లు, రోబోలతో సహజీవనం చేస్తున్నట్లు పలు వార్తలు వచ్చాయి కదా. కొన్ని చోట్లయితే రోబోలను సంసార సంబంధిత అవసరాలకు కూడా వినియోగిస్తూ ప్రపంచాన్ని అవాక్కయ్యేలా చేశారు అక్కడ యువకులు. అంతేకాదు దేశంలో నానాటికి పెరిగిపోతున్న ఒంటరి యువతీ యువకులకు ఆ దేశం ఒక బంపర్ ఆఫర్ ని అందుబాటులోకి తెచ్చింది. ఒంటరిగా ఉన్న యువతీ యువకులు అద్దె చెల్లించి బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ ని సొంతం చేసుకోవచ్చు. పెళ్లి కాని యువతీ యువకుల ఆవేదనను అర్థం చేసుకున్న ప్రభుత్వం జీవితంలో ఏ తోడు లేని ఒంటరి వ్యక్తుల బ్రతుకుల్లో కొత్త ఆశలు చిగురించేలా చేసింది. ఆన్లైన్ పోర్టల్ ద్వారా యువి యువకుల గంటల ప్రాతిపదికన సహచరులను ఎంపిక చేసుకునేందుకు ఆమోదం తెలిపింది. దీంతో ఇప్పుడు బాయ్ ఫ్రెండ్ లేని వారు ప్రియుడిని, గర్ల్ ఫ్రెండ్ లేని వారు ప్రియురాలిని సొంతం చేసుకోవచ్చు. కాకపోతే వారికి గంటకు 3,000 రూపాయల దాకా చెల్లించాలి. ఎంచుకునే అభ్యర్థిని బట్టి అదనంగా మరో 1,200 రూపాయలు కూడా చెల్లించాల్సి రావచ్చని చెబుతున్నారు సదరు ఆన్లైన్ పోర్టల్ నిర్వాహకులు. ఈ సర్వీస్ ను వినియోగించుకునే వారిలో అత్యధికులు పెద్దగా జీతాలు సంపాదించుకొని ఎటువంటి తోడు లేకుండా ఉండేవారే ఉన్నారు. పెళ్లి కాని వాళ్లే ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. వీరు తమ ఆన్లైన్ పార్ట్నర్ కు ఎటువంటి ఖరీదైన కానుకలు ఇవ్వడానికి లేదు. డైరెక్ట్ గా మాట్లాడే అవకాశము ఉండదు. పైగా అనేక నిబంధనలను పాటించాల్సి ఉంటుంది. రాను రాను ఈ సర్వీసు కొత్త పుంతలు తొక్కుతోంది. ఇందులో కేవలం బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ మాత్రమే కాదు, కుటుంబ సభ్యులు కావాలన్న అద్దెకు దొరుకుతున్నారు. మొత్తానికి జపాన్ లో నేడు తక్కువ సంఖ్యలో పెళ్లిళ్లు, తక్కువ సంఖ్యలో జననాలు జరుగుతున్నాయి. జనాభా పెరుగుదల సూచి కిందకు పడిపోతోంది. మరోవైపు వైద్య రంగంలో వచ్చిన అభివృద్ధి కారణంగా వృద్ధుల సంఖ్య చాంతాడంత పెరిగింది. వారికి హెల్త్ కేర్, పెన్షన్లకు నిధులు కేటాయించడం ప్రభుత్వానికి గుదిబండగా మారుతోంది. యువ టాక్స్ పేయర్స్ కట్టే పన్నులు వృద్ధుల సంక్షేమానికి సరిపోతోంది. దీంతో ప్రధాని ఫిమియో కిషిడా రంగంలోకి దిగారు. దేశంలో జననాల సంఖ్యను పెంచేందుకు మల్టీ ట్రిలియన్ ఎన్ ప్రణాళికను ముందుకు తెచ్చారు. ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ కాదనే నినాదంతో దానిని అమలు చేసేందుకు నడుం బిగించారు. పెళ్లి చేసుకుని పిల్లాడిని కంటే వారికి నెలకు 15,000 ఎండ్లు అందజేస్తారు. అంటే $100 లేదా మన కరెన్సీలో అయితే 8,000 రూపాయలు అన్నమాట. పిల్లలకు 2 ఏళ్ల వయసు వచ్చే వరకు గవర్నమెంట్ నుంచి వ్యక్తులకు అది అందుతూ ఉంటుంది. 3 లేదా ఆ పై వయసులున్నటువంటి పిల్లలకు 10,000 ఎండ్లను అందుతాయి. అయితే ముందు యువత పెళ్లిళ్ల సంఖ్యను పెంచాలి. అంతేకాని పిల్లల జనాలతో ఈ సమస్య తీరదని నిపుణులు అంటున్నారు. ముందు వారికి సరైన జీతభత్యాలు అందాలి. ఇప్పుడు యువకులు తమ ఖర్చులను అందుకునేందుకు వారానికి 70 గంటలు పనిచేయాల్సి వస్తుంది. ఇంతగా పనిచేసే వారికి మరో విషయంపై ధ్యాసే ఉండదు కదా అని వారు వాదిస్తున్నారు.